ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో చూడండి. ఇది వచ్చేసి నార్మల్ వీడియో. ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ని యాడ్ చేసేయచ్చు. సో ఈ విధంగా మీరు ఎలాంటి వీడియో అయినా సరే ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ వీడియో టెంప్లెట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా జస్ట్ 1 క్లిక్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఒక లైక్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మనం ఇలాంటి వీడియో ఈ విధంగా నార్మల్ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ యాడ్ చేసుకోవాలంటే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చేసి మనకు వీమేక్. సో ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు వీడియో యొక్క చివరిలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మనకు కట్ వీడియో బ్యాక్గ్రౌండ్ అని ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు వచ్చేసి మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో, ఇది ఒరిజినల్ వీడియో అనమాట. ఓకే, సో వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. అండ్ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్లో మనకు గ్రీన్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఒక వీడియో టెంప్లెట్ లాగా క్రియేట్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఎలాంటి వీడియో అయినా సరే ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది 100% పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. జస్ట్ 1 క్లిక్లో మీరు ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా సరే దాని బ్యాక్గ్రౌండ్ని మీరు చేంజ్ చేసి గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ షేర్ టు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. షేర్ టు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో అనేది మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇక్కడ కింద క్యాన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ డైరెక్ట్గా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ని మీరు ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ పిన్నెడ్ మెసేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో అక్కడ మీరు వెతకాల్సి ఉంటుంది యాప్ కోసం. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటాను యాప్ ఎక్కడ ఉంటుందో. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.